ఏంటంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అనొచ్చు, లేకుంటే మీమర్స్ అనొచ్చు. వీళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు ప్రభాస్ అన్నకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. 50 లక్షలు ఇచ్చిండు, 50 లక్షలు ఇచ్చిండు అనేది ట్రెండ్ అవుతుందన్న. విష్ వెంకట్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీకి ₹1 కూడా రాలే ప్రభాస్ అన్న తరఫుకి. హాయ్ నమస్తే అందరికి. సో ఈ 3-4 డేస్ నుంచి ఒక వైరల్ అవుతుంది ఒక వీడియో. సో ఫిష్ వెంకట్ గారు ఉన్నారు కదా, చాలా సినిమాలలో నటించిన ఫిష్ వెంకట్ గారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అక్క మనం వచ్చిందా ఆ రోజు మీతో ప్రభాస్ అన్న వాళ్ళ పిఏ ఏం మాట్లాడినా అసలు ఇచ్చిండ్రా లేదా? నాకు మండే రోజు ప్రభాస్ అసిస్టెంట్ అని చెప్పి కాల్ డైలీ ఒక 50,000 యాక్చువల్లీ 2,05,000 డైలీ అవుతుంది. బట్ ఆ హాస్పిటల్ వాళ్ళు తగ్గించి జస్ట్ మెడిసిన్కే డబ్బులు ఇవ్వమని చెప్పి, సో ఆ మెడిసిన్కి అయ్యే డబ్బులే ఖర్చు అవుతున్నాయి. సో తనకు హెల్ప్ చేయడానికి నవీన్ అని చెప్పేసి కాల్ చేసి ఇట్లా హెల్ప్ కావాలండి సార్ అడగమన్నాడు అని చెప్పి చెప్పిండు. కావాలి సార్ అని చెప్పిన నేను. దాని తర్వాత సార్ షూట్ లో అంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అనొచ్చు, లేకుంటే మీమర్స్ అనొచ్చు. వీళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు ప్రభాస్ అన్నకు చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. కాల్ చేసినా కానీ రిసీవింగ్ లేదు. ఆయన పేరు నవీన్. అరే బాయ్, ఇట్లా చేస్తే ఏమొస్తుంది మీకు? నాకు అర్థం కాదు. ఎప్పుడు మీరు రేటింగ్ కోసం ఇట్లా లేవట్టుకోవడమేనా? ప్రభాస్ అన్న దానం చేయలేదని కాదు, ప్రభాస్ అన్న మంచి మనసు. సో ప్రభాస్ అన్న వరకు వెళ్తే అది ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇలా ఇంకా న్యూస్ ఛానల్స్ కూడా అన్న అసలు హెల్ప్ కాలే అన్న, ఇచ్చేటోళ్ళు కూడా అసలు ₹1 కూడా ఇస్తలేరు. అసలు హెల్ప్ అనేది కూడా అలాంటి విషయాల్లో ప్రభాస్ అన్న ఎప్పుడు ముందుంటాడు. కానీ ఇలాంటి స్ప్రెడ్ చేసేటప్పుడు మీ ఫ్యాన్స్ కూడా అది నిజమో కాదు, నేను కూడా కావచ్చు. సో ఏదైనా ఒక మనం మాట్లాడేటప్పుడు ఆ స్ప్రెడ్ చేసేటప్పుడు దాన్ని 1-2 సార్లు ఆలోచించుకోండి. లేకుంటే మీ ప్రభాస్ అన్న గ్రూప్లలో కానీ ప్రభాస్ అన్నకి సంబంధించిన మేనేజర్లు ఎవరో ఉంటారు, ఫ్యాన్స్కి కాంటాక్ట్లో ఉంటారు కదా. సో వాళ్ళకి కనుక్కొని మీరు ఇలా వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది. సో నేను కూడా కావచ్చు, సపోజ్ మా అల్లు అర్జున్ గురించి ఏదైనా టాపిక్ వచ్చింది అనుకో, నేను 1-2 సార్లు కనుక్కుంటాను. ఆ టీం నుంచి కానీ ఎవరైనా మా మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక మెసేజ్ పెట్టి రియల్ కాదా అని చెప్పి వీడియో చేస్తాను. బట్ ఈ స్ప్రెడ్ చేయడం వల్ల అంటే ఫిష్ వెంకట్ వాళ్ళ కూతురు కూడా ఒక వీడియో పెడుతున్నాను చూడండి. కావాలి సార్ అని చెప్పిన నేను. దాని తర్వాత సార్ షూట్ లో ఉన్నాడు, ఒక ½ అవర్ లో నేను కాల్ బ్యాక్ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కాల్ లేదు, నేను కాల్ చేసినా కానీ రిసీవింగ్ లేదు. సో దీనివల్ల హెల్ప్ కూడా అవ్వట్లేదంట. సో కొందరు మీమర్స్, కొంతమంది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ దీన్ని నిజం అనుకొని సర్క్యులేట్ చేయడం వల్ల ఇంత నెగిటివ్ వచ్చింది. సో ప్రభాస్ అన్న హెల్ప్ చేయలేడు అని చెప్పి నెగిటివ్ వచ్చేసింది. కాబట్టి మన ఫ్యాన్స్ అండ్ మీమ్స్ పేజ్ కూడా మీరు మన రీచ్ కోసము నేను తొందరగా పెడితే నాకు రీచ్ వచ్చేస్తుంది, నాకు షేర్లు ఎక్కువ వస్తాయి అని ఉద్దేశంతో అది నిజమా కాదా అని మీరు అదైతే పెట్టేశారు. బట్ అదైతే నిజం కాదంట. ఒక ఫేక్ కాల్ వచ్చిందంట ప్రభాస్ అన్న మేనేజర్ అని. మళ్ళీ దాని తర్వాత అయితే అది రెస్పాండ్ ఎవరు అవ్వలేదంట. మేబీ ప్రభాస్ అన్న వరకు తెలిస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు, ఖచ్చితంగా ప్రభాస్ అన్న ఇంతలో కొంత హెల్ప్ చేస్తాడు. బట్ అది ఫేక్ స్ప్రెడ్ చేసేసారు మొత్తం. సో దానివల్ల హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేయలేదంట. సో ఇంకోసారి ఏ హీరో ఫ్యాన్స్ అన్నా కానీ ఇలాంటివి కొద్దిగా ప్రభాస్ అన్నని నెగిటివ్ చేయాలన్నా, మరి ప్రభాస్ అన్న గురించి ఇది చేయాలని అంటే ప్రభాస్ అన్న అంటే పడని వాళ్ళు చేశారా అనేది, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక ఫేక్ కాల్ వెళ్ళిందంటే ఏదో ఉద్దేశంతో, అంటే ఒకటి ప్రభాస్ అన్ని నెగిటివ్ చేయాలని కావచ్చు, లేదంటే వ్యూస్ కోసం కావచ్చు, లేదంటే ఇట్లా మీమ్స్ పేజీలలో వాళ్ళ పేజీలను వేసి మనము ట్రెండ్ అయిపోదామని, ఇలా సో మెనీ రీజన్స్ ఉంటాయి. కానీ ఇలాంటి ఉన్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఒక ఆర్టిస్ట్, ఎంతో పేరు పొందిన ఒక ఆర్టిస్ట్ ఇలా ఉన్నప్పుడు అతని గురించి ఆదుకోవాలే తప్పించి ఇలా ఫేక్ ప్రచారం అనేది చేయొద్దు. సో ఇదైతే ఫేక్ అని తెలియంది. సో ఎవరు నమ్మద్దు ఇది. సో ప్రభాస్ అన్న వరకు వెళ్తే అఫీషియల్గా ప్రభాస్ అన్న టీం నుంచి వాళ్ళ మేనేజర్ కానీ ఎవరో అఫీషియల్గా పోస్ట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మీరు అది ఎంత చేసిండో అది కనుక్కొని ఇలా పోస్ట్ చేయండి. ఇదైతే ప్రస్తుతానికి ఫేక్ న్యూస్ అంట. సో చూద్దాం త్వరలో ప్రభాస్ అన్న స్పందిస్తాడో లేదో. సో ఏ ఫ్యాన్స్ అయినా కొద్దిగా ఇలాంటి స్ప్రెడ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని స్ప్రెడ్ చేయండి. సో ఇది టాపిక్. మేబీ ప్రభాస్ అన్నకు వరకు వెళ్తే ఖచ్చితంగా ప్రభాస్ అన్న ఎంతలో కొంత ఆదుకుంటాడని నేను అనుకుంటున్నాను. సో ఇది వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఆల్.